బుచ్చినాయుడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఉన్న భవానీ శంకరాపురం సర్పంచ్ రాజయ్య దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే చెంచు రామానాయుడు, శేఖర్ నాయుడు అనే అన్నదమ్ములు దళితుడైన నేను చేసే పనులను అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని సర్పంచ్ రాజయ్య తెలిపారు. కేవలం నాయుడు బ్రదర్స్ మాత్రమే నన్ను వ్యతిరేకిస్తూ కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇది యథార్థం. అయితే తాను వారిద్దరి గురించి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వారి దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రతి ఒక్కరూ తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. నియోజకవర్గము బుచ్చినాయుడు కండ్రిగ మండలము భవానీ శంకరాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన రాజయ్య అనే నేను ఏ ఒక్క పని చేస్తున్నా మా ఊర్లో ఇద్దరు నాయకులు నన్ను ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఏంటంటే ఆ ఊర్లో శ్రీనివాస నాయుడు కావచ్చు, మహేష్ నాయుడు కావచ్చు, ఇకపోతే మహేష్ నాయుడు అయితేనేమి, బాబు నాయుడు అయితేమి, వైస్ సర్పంచ్ శ్రీనివాస నాయుడు అయితేమి, చంద్రయ్య నాయుడు అయితేమి, వీళ్ళందరూ కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. నేను మొదటి నుంచి నా వయసు 65 సంవత్సరాలుగా వస్తున్నది. ఎన్టీ రామారావు వచ్చింది మొదలుకొని తెలుగుదేశం అంటే నాకు చాలా అభిమానము. ఆ పార్టీలోనే ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాను. ఈ రోజు కూడా ఎస్వై నాయుడు ఎట్లా చెప్తే అట్లనే ఉంది. నా మాట అబద్దం అయితే ఒకవేళ మీరు ఎస్వై నాయుడు కూడా అడిగి తెలుసుకోండి. ఈ రోజు కూడా నన్ను ఎస్వై నాయుడు అంత గౌరవంగా చూసుకుంటాడు. ఈ విషయంకి వస్తే కూడా ఏదైనా చెప్తే కూడా నువ్వు ఉండరా నేను ఉన్నాననేది కూడా నాకు ఒక భరోసా ఇస్తాడు. అదేవిధంగా మా ఊర్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఇస్తే పంచాయతీ తరఫున నేనేదో రిజర్వేషన్ తప్పిస్తే నాకు నేను ఇచ్చిన తావు కాకుండా నేను ఇచ్చితే వాళ్ళకి నామోషాన్ని, దళితులు ఇస్తే నామోషాన్ని, నాయుళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెంచు రామానాయుడు కావచ్చు, శేఖర్ నాయుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఆ ఊర్లో పెద్ద లీడర్లుగా దళితులు ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కింద మేము పని చేస్తుంటేనే వాళ్ళకి ఆనందము. మనం తెలిసో తెలియక ఒక అధికారపూర్వకంగా ఒక సర్పంచ్ ఉండేటప్పుడు ఆయన ఏది చేసినా వాళ్ళకి ఇష్టపడరు. ఏది చేయాలన్నా బూడిదలో పోసిన పన్నీరులాగా చూస్తారు. ఎందుకంటే దళితులు ఆ విధంగా ఎన్నో రోజులుగా నేను ఎస్వై నాయుడు చెప్తా ఉంటే నన్ను ఇప్పటికీ ఓదారుస్తూనే ఉన్నాడు. నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. నా వల్ల అయితే ఏ పొరపాటు ప్రతి ఒక్క విషయం నేను చూసుకుంటున్నాను. ఆ గ్రామంలో ఎవరైనా నన్ను అనేక రకాలుగా తీసుకుంటారు. నన్ను రెండు సార్లుగా నన్ను ఎన్నికై ఉన్నాను. ఒకసారి పెద్ద పంచాయతీ అయిన ఆలత్తూరు, భవానీ శంకరాపురం సర్పంచ్ అయినాను 95 నుంచి 2000 వరకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ భవానీ శంకరాపురం తడి పంచాయతీ అయిన తర్వాత మళ్ళీ సర్పంచ్ అయినాను. ఇది సమస్య. ఈ విధంగా నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళిద్దరితో తప్ప నాకు ఇంకేదీ లేదు. ఎందుకంటే బంధువర్గంగా వాళ్ళు కొంతమందిని పెట్టుకొని నేను ఏదన్నా మాట్లాడకపోతే నాకు ముందు పోయి పేపర్లకు ఇవ్వడము, నన్ను అనవసరంగా మాట్లాడడం, రకరకాలుగా నన్ను ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కామందుల వారు ఇది విన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా తెలుగుదేశం అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.